ఇక ఏపీలో పోలీస్ శాఖపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు పోలీస్ శాఖ సమూల మార్పుల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. ఈ మేరకు పోలీస్ అకాడమీ, పోలీస్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. అలానే ఇన్వెస్టిగేషన్ ఖర్చుల కోసం నిధులను విడుదల చేయబోతున్నారు. ఇక ఎస్కాట్ వాహనాలకు డీజిల్ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ను ఇచ్చారు. గంగా నివారణకు ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేశారు. పోలీసులకు సకల సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బాధ్యతగా పోలీసులు పనిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. పోలీస్ స్టేషన్ ని దేవాలయంగా భావిస్తూ ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సాధ్యమవదని చంద్రబాబు హెచ్చరించినట్టు చెబుతున్నారు. ఇక పోలీస్ శాఖ పనితీరు పూర్తిగా మెరుగుపడాలని, బాధ్యత లేకపోతే ఇబ్బందులు తప్పవని దిశానిర్దేశం చేసినట్టు చర్చ జరుగుతోంది. ఇక ప్రెసెంట్ ఏపీ గవర్నమెంట్ ఇటు పోలీస్ శాఖలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఇటు పోలీస్ శాఖలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది, కొన్ని నిధులను కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇటు ఏపీ గవర్నమెంట్ పోలీసులకు ఎటువంటి దిశానిర్దేశాలు చేసింది? ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్లపై కూడా ఫోకస్ చేస్తూనే ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల ప్రక్షాళన చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న పోలీస్ శాఖపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 2014 నుంచి 19కి జరిగిన క్రైమ్ రేట్ కంటే కూడా 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా 47% క్రైమ్ రేట్ అధికంగా పెరిగిందనే విషయాన్ని అధికారులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా గాంజాయి కానీ, మాదక ద్రవ్యాలు సేవించడం కానీ ఇట్లాంటి ఎన్నో ఇటు యువతని పాడు చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు ఇటు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసినట్టుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నిన్న పోలీస్ శాఖ వివరించడం కూడా జరిగింది. దీనిపై కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అక్కడున్న బాధితులకు సంబంధించిన ఎవరికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా కూడా చూడాలంటూ కూడా పోలీసులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో పోలీసులకు సంబంధించి జీతపద్యాలు కానీ, ఎలవెన్సెస్ కానీ సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కూడా ఇటు చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని నిధులు విడుదల కూడా చేసినట్టు తెలుస్తూ ఉన్నారు. అలాగే పోలీస్ వ్యవస్థకు సంబంధించి డీజిల్ నిర్వహణకు సంబంధించి పెంపు కూడా అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్ అనేది మండలం పరిధిలో ఏర్పాటు చేస్తే ఆ మండలం మొత్తం కూడా ఒక వెహికల్ అనేది అక్కడ డిపార్ట్మెంట్ కేటాయిస్తే దానికి డీజిల్కి సంబంధించి చాలా తక్కువ మొత్తంలో కూడా ఇస్తున్నట్టుగా కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. పోలీస్ శాఖ దానిపైన ఇటు చంద్రబాబు నాయుడు కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. డీజిల్కు పెంపుకు కూడా ముఖ్యమంత్రి సుముఖంగా వ్యక్తం చేయడం, నిధులు కూడా విడుదల చేయడానికి ఏర్పాటు చేయడం. అట్లాగే ఏదైతే పోలీసులకు సంబంధించి ట్రైనింగ్ విషయంలో కానీ, అకాడమీ విషయంలో కానీ మరికొన్ని అకాడమీలు అలాగే ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే గాంజా నివారణ ఎక్కువగా ఇప్పుడు యువతకు సంబంధించి వారు ఎక్కువగా పాడైపోతున్న పరిస్థితులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇటు గంజాయి విషయంలో కానీ, అటు మార్గద్రవ్యాల విషయంలో కానీ వాటిపైన స్పెషల్ ఫోకస్ చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఆ స్పెషల్ ఫోకస్కి సంబంధించి ఒక అధికారిని, కీలక అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక కీలక అధికారిని నియమించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్ పైన తీసుకురావడం జరిగింది. ఒక స్పెషల్ అధికారిని కూడా రవికృష్ణని నియమించడం జరిగింది. దాని ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి ఈ గాంజా కానీ, ఈ మాదక ద్రవ్యాలు కానీ మొత్తం నివారించడానికి కూడా ఒక స్పెషల్ టీంని కూడా నియమించబోతా ఉన్నారు. ఆ ఇన్ఛార్జిగా రవికృష్ణని ఇప్పటికే నియమించడం జరిగింది. అలాగే పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేరుకొని ప్రజలకు మరిన్ని అంటే న్యాయపరంగా ప్రజలకు చేరువవ్వాలనే విషయాన్ని పోలీసులు పదే పదే గుర్తుంచుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే బాధితుడు పోలీస్ స్టేషన్కి వస్తారో ఇది ఒక దేవాలయం లాగా మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలనే విషయాన్ని పోలీసులకు తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలంటూ కూడా సమీక్షా సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ పోలీసులు ఎదుర్కొన్న ఇబ్బందుల విషయంపై కూడా సుదీర్ఘంగా నిన్న ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సత్తాజ్. రైట్, థాంక్యూ మల్లికార్జున్.